ఉన్నారు, వాళ్ళతో అలా మాట్లాడేసి లెక్చర్ గ్యారేజ్ తీస్తే వాళ్ళు 4 అడిగారు, వాషింగ్ మెషిన్స్ అడిగారు, స్లాబ్లు అయ్యిందా ఎక్కడైతే మనకి ఎక్కువ ఇబ్బంది. యాక్చువల్గా షెడ్యూల్ పరంగా ఎప్పుడు చెప్పాలి ఇవి? మాట వస్తే ఒక 5 కాలేజీలు చెప్తారా, కాలేజీలు మేము చేసేసాం కదా అంటారు. ఏం చేశారు? బొక్క చేశారు, అన్నీ బొక్కలే. అవన్నీ మేము పూడ్చుకుంటూ వచ్చాం. ఎలా మాట్లాడతారు ఇలాగా? పైపెచ్చు మీరు ఓడిపోయారు, మిమ్మల్ని ఇళ్లలో కూర్చోపెట్టారు. ఇప్పుడు బెదిరింపు ధోరణి, మానసికంగా పరిస్థితులు బాగాలేదు ఆ పార్టీలో ఎవరికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని ప్రతి నాయకుడికి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టే వాళ్ళందరినీ అరెస్టులు చేసేస్తాం. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు, మీది అది కళ, మర్చిపోండి. కానీ ఈ మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. 1 కోటి సంతకాలు వెళ్ళిపోయి ఇచ్చేసి దీని మీద ఈ రోజున హైకోర్టులో కూడా వాదనలు ఉన్నాయి. 1 కోటి సంతకాలు అంటే రమారమిగా ప్రతి 5గురికి ఒక మనిషి పెట్టి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఉన్నాం మనం, మీలో ఎవరైనా పెట్టారన్నా? మీరు పెట్టారా? మీరు సార్ మీరు ఎవరైనా పెట్టారు? మీకు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు. మరి ఎవరా 1 కోటి మనిషి? అంటే పేర్లా ఆత్మలా? చాలా దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు. నిజంగా వైసీపీ అన్నది ఈ రాష్ట్రంలోని రాజకీయంగా ఉండడం అన్నది దౌర్భాగ్యం, అర్హత కూడా లేదు. ఇది ఉదాహరణ. మాట వస్తే రాజమండ్రి మెడికల్ కాలేజ్ మీరు ఏం చేశారా మీరు? మళ్ళా చెప్తున్నా, అన్ని బొక్కలెట్టి వెళ్ళారు. పక్కనే ఉన్న మీ పార్టీ ఆఫీస్, వైసీపీ పార్టీ ఆఫీస్ ఎంత బాగా కట్టుకున్నారు తెలుసా? రాజ్మహల్ని తలపించే విధంగా రూములు కానీ రికార్డ్ టైంలో, అంటే కట్టాల్సిన వ్యవధిలో కట్టేసి మళ్ళీ దానికి వెనక నుంచి హెలీప్యాడ్కి యాక్సెస్ కూడా ఇచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హెలీప్యాడ్లో దిగేటట్లు, అక్కడి నుంచి వచ్చేటట్లు ప్రజలందరికీ, నాయకులందరికీ ఇంకో ద్వారం, ఆయన కోసం పెట్టుకున్న ద్వారం హెలీప్యాడ్కి యాక్సెస్. ఇవన్నీ ఇంత పర్ఫెక్ట్గా చేసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడేదాన్ని ఎలా వదిలేశారు గాలికి? వస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంది. కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఈ మాత్రమైనా పనులు అవుతూ ఉన్నాయి.